హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకొని ఉడికించుకోవాలండి 2 మినిట్స్. తర్వాత నెక్స్ట్ మనం కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. యాక్చువల్గా నేనైతే ఆనియన్స్ వేసాకనే కరివేపాకు వేస్తానండి. మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలుపుకొని తగినంత పసుపు అండ్ వెల్లుల్లి వేసుకోవాలండి. బట్ నేనైతే మర్చిపోయాను. మీరైతే తప్పకుండా జింజర్ వేసుకోండి. ఇలా వన్స్ కలుపుకొని 2 మినిట్స్ పక్కన పెట్టాలండి. తర్వాత మనం ముందుగానే కోసేసుకున్న టమాటాస్ వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసి ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం, మీరు కారం కనుక ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదా మీడియం అయితే మీడియం వేసేసుకోండి. నెక్స్ట్ ఉప్పు వేసుకోండి, సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇలా మగ్గాక వన్స్ ఒకసారి కలుపుకుందాము, మిక్స్ చేసుకుందాము. ముందుగానే ఉడికించుకున్న కాలీఫ్లవర్ అనేది ఇందులో వేసేసుకుందామండి. ఇలా వేసాక స్మూత్గా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి స్మూత్గా కలుపుకోవాలి, లేకుంటే మొత్తం స్మాష్ అయిపోతాయి. వన్స్ ఇలా మూత పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ మళ్ళీ మగ్గ పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలండి. ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, కొబ్బరి ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేయాలి. అది కూడా స్మూత్గా మిక్స్ చేయాలండి, లేకపోతే
అది కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికాక కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచాలండి. ఇలా ఆయిల్ పైకి తేలాక కలుపుకొని దించుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.